అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని ప్రసిద్ధ ఆదూరు బౌద్ధ స్తూపం అభివృద్ధికి అడుగులు పడ్డాయి. పర్యాటక అభివృద్ధిలో భాగంగా 9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న రోడ్డుకు ఆదివారం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. పాసర్ల పూడిలంక గ్రామానికి చెందిన 4 ఐఏఎస్ అధికారులు తమ ఊరి అభివృద్ధికి చూపిన చొరవపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉండ్రు రాజశేఖర్, ఉండ్రు కాంతారావు అన్నదమ్ములు వారి భార్యలు ఐఏఎస్ అధికారులుగా ఉంటూ సొంత గ్రామాన్ని మరువలేదని కొనియాడారు. పాసర్లపూడి బ్రిడ్జి నుంచి బౌద్ధ స్తూపం వరకు 9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు నిర్మించనున్నారు. ఈ చారిత్రాత్మక కట్టడం అభివృద్ధి చెందితే పర్యాటక రంగం ద్వారా స్థానికులకు ఉపాధి పెరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఐఏఎస్ అధికారుల స్ఫూర్తితో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ గ్రామంలో చదువుకుని ఈ గ్రామం నుండి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినటువంటి మిత్రులు రాజశేఖర్ గారు, కాంతారావు గారు, వారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ వారసులుగా గతంలో ఈ భారతదేశానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి పే బ్యాక్ టు సొసైటీ, ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు, ఆయన ఆశయాలకు అనుగుణంగా చదువుకున్నటువంటి వ్యక్తులు రాజశేఖర్ గారు, కాంతారావు గారు మళ్ళా తిరిగి ఈ ప్రాంతానికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారు పాల్పంచుకోవడం జరిగింది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జిల్లా కలెక్టర్ గారు నాతో మాట్లాడి ఇది చేయడం జరిగింది. ఇందులో భాగంగా సోదరుడు సుధాకర్ గారు కూడా ఎంతో శ్రమించారు కాబట్టి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. అంబేద్కర్ ఆశయ సాధనలో మేము అంబేద్కర్ వారసులుగా పనిచేస్తూ ఆయన యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ నియోజకవర్గానికి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. దానికి ప్రప్రథమైనటువంటి కారణం ఏంటంటే జనసేన అధినాయకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు. ఆయన కూడా అంబేద్కర్ ఆశయాలకి అనుగుణంగా పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆయన అనుసరణగా ఈ నియోజకవర్గంలో ఈ అభివృద్ధి చేయడం జరుగుతుంది. దానికి మీరందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేయాలి. లేకపోతే మిత్రుడు ప్రదీప్ ఉన్నాడు, మీడియా మిత్రుడు. ఈయన ఈ ప్రాంతంలో ఏదోటి అభివృద్ధి చేయాలి, ఏదోటి పనులు జరగాలని ఎప్పుడు నా వెంటబడుతూ ఉంటారు. దానికి ప్రధానమైనటువంటి విషయం మీరందరూ గమనించాలి. 2 times నన్ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చి గోదావరిలో పర్యటన చేయించడం జరిగింది. ఎందుకంటే ఈ గోదావరి నది కోతకు గురవుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా డెవలప్మెంట్ కట్టించాలి, గ్రోయిన్స్ కట్టించాలి. దాంట్లో మీ పాత్ర ప్రప్రథమంగా గవర్నమెంట్కి తెలియాలి అనే ఉద్దేశంతో ఆయన నన్ను చాలాసార్లు, అంటే ఒక మీడియా మిత్రుడు ఉంటే సమాజానికి ఏ విధమైనటువంటి మంచి జరుగుతుంది అనేది కూడా మీరందరూ ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ ఏటుగట్టు బీటీ రోడ్ నిర్మాణానికి సహకరించినటువంటి ఈ ప్రాంత వాసులకు, అదేవిధంగా గ్రామస్తులకు, సర్పంచులకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పోతే మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది బౌద్ధ స్తూపం గురించి. పెద్దలు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు నాకు. ఎందుకంటే నేను డీజీపీ ఆఫీస్లో చేసేటప్పుడు కూడా వారు వచ్చి నన్ను ప్రత్యేకించి మాట్లాడి నాగయ్య గారితో పాటు వచ్చేవారు. అయితే నా సర్వీస్ కంటే వీళ్ళ సర్వీస్ మరువలేదు. కానీ ఎక్కడున్నా ఈ ప్రాంతాన్ని గుర్తించుకుని ఆ బౌద్ధ స్తూపం, ఆ ఏరియాని డెవలప్ చేయాలనేది ఆయన యొక్క ఆశయం కాబట్టి దాంట్లో భాగంగా నా వంతు కార్యక్రమంగా నేను కూడా దానికి ఆ డెవలప్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ని అడగడం జరిగింది. గవర్నమెంట్ కూడా పాజిటివ్గా స్పందించింది. తప్పనిసరిగా అంటే ఈ బౌద్ధ స్తూపం దగ్గరికి దేశ విదేశాల నుంచి వాళ్ళు మామూలు వస్తూ ఉంటారని చెప్పడం కూడా జరిగింది. అంచేత తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల ఈ ప్రాంతం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు, డెవలప్మెంట్ కూడా ఉంటుంది. అంచేత మీరెంతో అదృష్టవంతులు. ఈ మండలంలో మీకు దగ్గరగా బౌద్ధ స్తూపం ఉండటం, అదేవిధంగా బాలబాలాజీ టెంపుల్ గురించి కూడా మరి గతంలో చెప్పాను, మొన్న అయితే ప్రస్తావించలేదు. దాని గురించి ప్రత్యేకించి ప్రస్తావించాలనే ఉద్దేశంతో ఆ ఒక్కటి ఆఫ్ చేసి ఐనవేల్ టెంపుల్ గురించి, ఐనవేల్ కాజ్వే గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో ప్రత్యేకతలు, వాటి అవసరాలు ఇవన్నీ కూడా అసెంబ్లీలో వివరించడం జరుగుతుంది. అంచేత మీరందరూ కూడా గమనించండి. మీ యొక్క సహాయ సహకారాలతోటి నేను
ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.